మనకు ఆంధ్రులకు చాలా ప్రధానమైనటువంటి రెండు క్షేత్రాలు, ఒకటి శైవ క్షేత్రం శ్రీశైలము, వైష్ణవ క్షేత్రం తిరుపతి, తిరుమల. ఈ రెండింటిని గురించి ఆర్కిటెక్చరు, వాటి ఎవల్యూషను, డిఫరెంట్ డైనాసిటీస్ కింద కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను శ్రీశైలం గురించి చెబుతాను సార్. శ్రీశైలాన్ని వీళ్ళు విష్ణుగుండిలో ఏమంటున్నారంటే శ్రీశైల పదానుద్యాత అనేటువంటి ఒక టైటిల్ ఉంది ఎవరికి, విష్ణుగుండిన రాజులకు. ఎవరు ఈ శ్రీశైల శ్రీపర్వత పదానుద్యాత? శ్రీపర్వతం, శ్రీశైలం, శ్రీపర్వతం, శైలం పర్వతం ఒకటే. ఈయన బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఆంధ్రుల చరిత్ర రాసిన తర్వాత దాంట్లో ఏమంటారంటే, ఈయన ఎవరో కాదు, శ్రీపర్వతం అంటే శ్రీపర్వత విజయపురం ఉంది కదా, అది మళ్ళీ విజయపురి, అదే శ్రీపర్వతం. శ్రీపర్వత విజయపురం శాసనాల్లో కూడా ఉంది. అక్కడ బుద్ధ భగవాను ఉన్నాడు కాబట్టి వీళ్ళు బౌద్ధ అనుయాయులు కదా అని అనుకున్నారు అని ఆయనంటే, మిగతా పరిశోధకులంతా కానే కాదు, శ్రీశైలం అంటే శ్రీశైలమే, అక్కడున్నది మల్లికార్జునుడే, ఆయన శివుడే, భవుడే, అదిగో ఆయనని, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. ఏది ఏమైనా శ్రీశైలంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పురావస్తు ఆధారాల రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చింది. అంటే అంతకు ముందు కూడా ఉంటుంది 11, 12 శతాబ్దాలు. దాని తర్వాత మళ్ళీ కాకతీయులు విలక్షణంగా, మీకు ఆ మహామండపం ఉంది కదా సార్, ఏది మెయిన్ గర్భాలయ అర్ధమండపం తర్వాత ఉన్న మహామండపం, ఎంత పెద్ద స్తంభాలు అవి. ఆ స్తంభాలన్నీ కాకతీయ గణపతి దేవుని కాలపు కట్టడాలు. బయట శాసనం కూడా ఉంది గణపతి దేవుడిది. దానికి ముందు వచ్చినటువంటి మీకు వీరశిరో మండపం. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీ దగ్గర మీకు ఒక అటెండర్ ఉంటాడు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అయ్యో మా సార్ ఎంత మంచివాడు, ఈయన కష్టం వచ్చింది, ఆయన కష్టం తీరితే స్వామి నేను నీకు ఇచ్చేస్తాను ఒక మొక్కు ఉంటాడు. అలా మొక్కుల్లో నా తలను మీకు సమర్పిస్తానన్న మొక్కు కూడా ఉంది. అలా అందరూ వచ్చి తమ మొక్కులు చెల్లుబాటు అయిన నేపథ్యంలో చేసిన వాగ్దానాన్ని నిలిపోవడానికి ఒక్కొక్కరు రావటం, గంట కత్తిరితో తల అలా కత్తిరించుకున్నప్పుడు తల కింద పడేది. వీరమల్లులను ఏదో వాళ్ళ పేర్లు కూడా ఉంది, అదే వాళ్ళు వీరులు అంటారు. దాంతో ఏమంటారంటే వీర శిరోమండపం, అదే శాసనాలు కూడా ఉన్నాయి కదా. 1777 అన్న వేమారెడ్డి వీర శిరో మండపాన్ని కట్టి, ఊరే కింద పడతాను తలకాయలు, వీళ్ళకి ఆచ్ఛాదన కావాలి కదని మండపం కట్టించాడు. అది రెడ్డి రాజుల కాలం. రెడ్డి రాజుల తర్వాత అక్కడికి వచ్చింది ఏంటంటే వీర కళ్ళు అంటే అదే ఎవరైతే చనిపోతారో చనిపోయిన బొమ్మను చేసి ఆరాధిస్తారు, ఆ మహానుభావుడు త్యాగం చేశాడని. దీని తర్వాత సార్ మీకు అంటే ఏంది, నేను వచ్చింది మీకు ఇప్పుడు కృష్ణదేవరాయలు, శ్రీశైలంలో కృష్ణదేవరాయలు హాయిగా ముందున్నటువంటి ఆ స్తంభాల మండపం, ఆ రోడ్డంతా ఆయన కాలంలో ఆయన దగ్గర ఉన్న అవసరం చంద్రశేఖరయ్య అని ఆయన అది నిర్మించాడు. కృష్ణదేవరాయలు గోపురాన్ని నిర్మించాడు. కృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు కూడా, సదాశివరాయలు, అచ్యుతరాయలు కూడా ఇచ్చారు. తనకంటి దేశాయి రెడ్లు అని తనకల్లు అని అనంతపురంలో ఉంది. వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు పెట్టిందే వాళ్ళు, తనకంటి దేశాయి రెడ్లు. అంత అద్భుతమైనటువంటి శిల్పం చుట్టూ అప్పటి ఆచార వ్యవహారాలన్నీ కూడా అందులో తెలుస్తాయి. దాంతోపాటు ఏమైంది, శివాజీ వచ్చాడు 1674లో. ఆయన అయ్యో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం కదా, భవానీ మాత భ్రమరాంబికే కదా, వీటి దగ్గర నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడ నిద్ర చేసిన సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర వైపు ద్వారాన్ని ఆయన శివాజీ కట్టించి ఆ తర్వాత ఆయన దక్షిణాత్యానికి వెళ్ళాడు. అదిగో ఇలా చూసారా అంటే ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, ఇంకొకటి మళ్ళీ రేచర్ల పద్మనాయకులు కూడా జాతర రేవు అని శ్రీశైలానికి ఇటుపక్క పాతాళగంగకు ప్రోలయ వేమారెడ్డి మెట్లు కట్టిస్తే మళ్ళీ దానికి వాళ్ళకి రెడ్లకి పద్మనాయకులకి పడేది కదా. వాళ్ళు ఏం చేశారు, మేము కూడా ఇటు ప్రజలకి కట్టిస్తామని జాతర రేవు, దాని పేరే జాతర రేవు, అక్కడ మండపం కట్టించాడు, మెట్లు కట్టించాడు అక్కడ. అదిగో అలా మనకేమైందంటే విజయనగర కాలంలో శ్రీశైలం విపరీతంగా పెరిగిపోయింది సార్. దాని తర్వాత ఇక దెబ్బ కొట్టేసింది. విజయనగరం అనంతర కాలంలో ఏమైందంటే
మధ్యలో ఒక 200 సంవత్సరాలు అసలు ఎవరు గుడిని పట్టించుకోలేదు. చెంచుల అధీనంలో ఉంది. కాంపౌండ్ వాళ్ళు మొత్తానికి రాగి రేకులు కొట్టబడి ఉన్నాయి. ఆ రేకులను వీళ్ళు దోపిడీ దొంగలై తీసుకెళ్ళి అమ్ముకోవటం జరిగింది. అప్పుడు బ్రిటిష్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కాపాడటం వ్యవస్థ తర్వాత జరిగిపోయి ఇలా విస్తృతి చెందటం ఖచ్చితంగా చెంచుల అధీనంలో చాలానాడు అయినాడు. దాంతో మీరు శ్రీశైల ప్రకరణం అని ఉంటుందండి. అప్పుడు అసలు అద్భుతంగా అప్పుడు ఉన్నటువంటి ఆ శ్రీశైలాన్ని చేరుకోవటానికి 8 ద్వారాలు కదా, అది ఎలా ఉందో అనేది పండితారాజ్య చరిత్రలో అద్భుతంగా ఉంటుంది. దాని మీద వాడరేవు శనివీరభద్రుడు గారు అద్భుతమైన వ్యాసం రాశారు సార్. చాలా అద్భుతంగా ఉంటుంది. మహనీయులు. మీరు ఈసారి వారిని కూడా కేవలం ఈ పర్వత ప్రకరణం మీదే మాట్లాడించారు.